చదువుతున్న షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఉప్పు లేని ఆహారం చెత్తబుట్టలోకే అనే నానుడిని బట్టి మనం తినే ఆహారంలో ఉప్పు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ భూమిపై ఉప్పు లేకపోతే జీవం లేనట్టే. సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి క్షీరసాగర మదనలో ఉద్భవించింది. లక్ష్మీ దర్శనం ఇచ్చిన సముద్రంలో ఉప్పు కూడా దొరుకుతుంది. తద్వారా ఉప్పులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. ఉప్పు లక్ష్మీదేవి యొక్క అంశంగా చెబుతారు. నెల మొదటి రోజున ఉప్పును కొనడం ప్రత్యేకం. తద్వారా లక్ష్మీదేవి ఇంటి లోపల డబ్బుల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం ఉప్పు కొనడం మంచిది. దీని ఆధారంగానే సముద్రంలో లభించే ఉప్పును లక్ష్మీదేవిగా పూజిస్తారు. అందుకే గృహప్రవేశం సందర్భంగా కొత్త ఇంటికి తీసుకెళ్లే మొదటి వస్తువుగా ఉప్పుకు ప్రాధాన్యం ఉంటుంది. మాతో పుట్టినరోజు శుక్రవారం కాబట్టి ఆ నెలలోని మొదటి రోజు లేదా మొదటి శుక్రవారం లక్ష్మీ లక్షణమైన ఉప్పును కొనుగోలు చేస్తే రెట్టింపు ప్రయోజనం చేకూరుతుందని, మన ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కటాక్షంతో నిండి ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. కాబట్టి రాతి ఉప్పును కొనుగోలు చేయడం మంచిది. కల్లుప్పు కంటే ఇంట్లో పేదరికం తొలగిపోయి నగదు ప్రవాహం పెరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీన ఉప్పును కొని ఒక జాడీలో ఉంచుకుంటే ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా శుక్రవారాల్లో ఉదయం 6 గంటల నుండి 6 గంటల 15 నిమిషాలకు, మధ్యాహ్నం 1 గంట నుండి 1 గంట 15 నిమిషాలకు, రాత్రి 8 గంటల నుండి 8 గంటల 15 నిమిషాలకు దుకాణాల్లో ఉప్పు కొనుగోలు చేయాలి. మీరు ప్రతి వారం కొద్దిగా ఉప్పును కొనుగోలు చేస్తే మీ సంపద పెరుగుతుంది. రాతి ఉప్పు మహాలక్ష్మి యొక్క అంశంగా చెబుతారు. దుర్వాసన లేని, సువాసన లేని ఇంట్లోకి ఉప్పు ప్రవేశిస్తే సంపద పెరుగుతుంది. కాబట్టి నెల మొదటి రోజున లేదా ముందు రోజున ఇంటిని శుభ్రం చేసుకోవడం మంచిది. ఆ తర్వాత ఉప్పును తీసుకురావాలి. రాతి ఉప్పు మహాలక్ష్మి యొక్క కూర్పు. ఆ పవిత్రమైన చేతులతో దానిని తాకకూడదని విశ్వాసం. అలా చేశారంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు, పేదరికం ప్రబలుతుంది. అందువల్ల ఉప్పును పవిత్ర హృదయంతో స్వీకరించాలి. ఉప్పును చల్లడం కూడా దురదృష్టానికి సంకేతంగా పరిగణిస్తారు. అందువల్ల ఉప్పు నేలపై పడినప్పుడు దానిని పాదాలతో శుభ్రం చేయకూడదు, తడిగొడ్డతో శుభ్రం చేయాలి. ఉప్పు పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఉప్పును తేలిగ్గా తీసుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఈ రాతి ఉప్పును నెలకోసారి ఇంటి మూలల్లో ఉంచుకోండి. నెల చివరిలో పాత ఉప్పును తొలగించి కొత్త ఉప్పుని జోడించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పోతుంది. శాంతి, విశ్రాంతి పొందుతారు. ఆనందం కొనసాగుతుంది. కాబట్టి ఇంటి వంటగదిలో ఉప్పు లేకుండా ఉండకూడదు. ఉప్పు ఉంటేనే మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుందని విశ్వాసం.